వికారాబాద్ జిల్లా తాండూరులో పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన పలువురిని బీజేపీ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నేడు పలు రంగాల్లో విశేషంగా కృషి చేసిన ప్రముఖులను బీజేపీ నాయకులు శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మీ సేవలు మరవలేనివని, మీ తోడ్పాటు దేశానికి ఎంతో అవసరమని నాయకులు వ్యాఖ్యానించారు. దేశం ఐక్యత, అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సదానంద గౌడ్, జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, జిల్లా నాయకులు సుదర్శన్ గౌడ్, ఉపాధ్యక్షులు సాయిరెడ్డి, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు వెంకటేష్, రాష్ట్ర నాయకులు మనోహర్ రావు, జిల్లా కార్యదర్శి వెంకటేష్, కో కన్వీనర్ సాయి చైతన్య, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి సావు శ్రీలత, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బొప్పి శ్రీహరి, సీనియర్ నాయకులు గాజుల శాంతకుమార్, మన్య నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రికలో పాత్రికేయులుగా పనిచేస్తూ సీనియర్ పాత్రికేయులుగా ఉన్నారు. వీరు తాండూరు ప్రాంతంలో గీతా సత్సంగ సమితి వ్యవస్థాపకులుగా వ్యవహరిస్తూ సిద్ధంగా ఉండాలి. శ్రీ వెంకటరాములు గౌడ్ గారు శ్రీమతి శ్రీ మాణిక్యమ్మ విఠలయ్య గౌడ్ దంపతులకు జన్మించారు. శ్రీమతి శ్రీ పక్కమ్మ నారాయణ దంపతులకు వీరు జన్మించారు. అదేవిధంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా శ్రీ కోసి తిప్పయ్య గారు శ్రీమతి శ్రీ కీర్తిశేషులు పద్మావతి నారాయణ పుణ్య దంపతులకు జన్మించారు. వివిధ ఉద్యమాల్లో పాల్గొంటూ ముఖ్యంగా బీసీ ఉద్యమకారులుగా పేరుగాంచినటువంటి వ్యక్తి శ్రీ శివుడు గారు. శ్రీ నీరాజారు గారు శ్రీమతి శ్రీ రంగమ్మ నరసింహ దంపతులకు జన్మించారు. వీరు విశ్రాంత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఉన్నారు. డాక్టర్ జగదీశ్వర రెడ్డి గారు వీరు ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు. వీరు తల్లిదండ్రులు మాజీ కౌన్సిలర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇదే కాకుండా సామాజిక కార్యకర్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శరణప్ప పుణ్య దంపతులు నిర్మించారు. వీరు విశ్రాంత ఉపాధ్యాయులు. అదేవిధంగా సుభాష్ గారు శ్రీమతి శ్రీ గీతాబాయి ఆటూరులో మొట్టమొదటి ఫోటోగ్రాఫర్. శ్రీ రెడ్డి గారిని వారు వేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా సన్మానిస్తున్నారు. వీరు విశ్వ హిందూ పరిషత్ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిత్య గీతా ఉపాసకులు ఈ ప్రాంతం పాల్గొంటూ తనదైన శైలిలో ఈ తాండూరు ప్రాంతంలో ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి శ్రీ భగవాన్. వారు సిద్ధంగా ఉండాలి. శ్రీ రాజగోపాల్ శారద పుణ్య దంపతులకు జన్మించారు. శ్రీ పిచ్చమ్మ బసప్ప దంపతులకు జన్మించారు. వీరు తాండూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా విధులు నిర్వర్తించారు. వీరి భర్త గారు శ్రీ నటరాజు గారు. వీరు మాస్టర్ అథ్లెటిక్స్ శ్రీ రాజగోపాల్ గారు. వీరు శ్రీమతి శ్రీ సేవలు అందిస్తూ వారు
ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. వారిని ఈరోజు తాండూరు నివాసులందరికీ కూడా యోగాలో శిక్షణ ఇస్తూ ఉంటారు. మాజీ కౌన్సిలర్ గా బాధ్యత నిర్వర్తించారు. ఇదే కాకుండా సామాజిక కార్యకర్తగా తాండూరు ప్రాంతంలో గోశాల నిర్వాహకులలో ఒకరిగా మీరు అనేక కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. నాకెంతో మాకు సంస్థలు అనుమానం ఉంది. బిజెపిలో గతంలో కూడా అగ్రవంత విజ్ఞాన పరిస్థితులు కూడా నేను ఇక్కడ ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అప్పుడు ఉత్తమ విద్యార్థులకు అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేసేది. తాండూరులో గతంలో నిర్మాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు తరఫున తర్వాత బీజేపీలో కూడా అప్పుడు పిఎస్సీ ఇక్కడ పనిచేశాను. పెద్దల మండలం పార్టీ అధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా, మరి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేసే అవకాశం కలిగిన తర్వాత జర్నలిజంలో 1994 నుంచి కూడా మరి 94 నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నాను. చివరాలలో కూడా జనసేవ కార్యక్రమాలు కూడా పనిచేస్తున్నాను. అందులో చాలా కార్యక్రమాలు విజయ్ కుమార్ కూడా కలిసి పనిచేస్తున్నాను. నేను పోటీ చేసిన వాళ్ళు కాబట్టి వాటితో మనకు ఎంతో అనుభవం ఉంది. మానవ సమస్యలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని సన్మానం చేసే అవకాశం మీరు కల్పించి దయచేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సబ్కా వికాస్ అన్నట్టు పెద్దలు గౌరవైన ప్రధానమంత్రి గారికి ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులైన గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పనిచేసుకుంటూ మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఒక మైనార్టీ అయినా కానీ నన్ను ఈ పార్టీ గుర్తించి ఈ సన్మానం చేసినందుకు వారికి నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ మరి భారతదేశంలో భారత రత్న అవార్డు ఎట్లా ఇస్తారో ఈరోజు తాండూరులో తాండూరు రత్న అవార్డు అని వీళ్ళకి ఇచ్చినందుకు శిరస్సు వందనాలు తెలుసుకుంటూ వీరికి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ సన్మానం నాకు కాదు మాకు జన్మనిచ్చిన సయ్యద్ గౌస్ కు సన్మానం అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరింత ఈ సన్మానం నాకు మరింత బలోపేతం చేసింది. చిరస్థాయిగా నా ప్రాణం ఊపిరినంత వరకు ఈ బీసీ సంఘానికి ప్రజలకు సేవకు అంకితం అవుతానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. కంటెస్టెడ్ ఎమ్మెల్యే నవీన్ గారు, వారు మన దళిత మోర్చా రాష్ట్ర స్థాయి నాయకులు. మరి ఇక్కడ వేదిక ముందున్నటువంటి పెద్దలు, సమాజంలోని విశిష్ట వ్యక్తులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, కార్యకర్తలు, మరి బంధుమిత్రులు అందరికీ కూడా ఈరోజు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రాష్ట్రమంతా భారీ వర్షాలతోన, తుఫాన్తోన మరి గ్రామాలు, వీధులు, పట్టణాలు, పంట పొలాలు అన్నీ కూడా జలమయమై మరి మన జల ఖడ్గంలాగా మరి ఆశలకి, ఆశయాలకి, రైతులకి మరి ఎంతో కష్టపడి గత 3-4 నెలల నుంచి పంట నాటి మరి ఈరోజు పంటలు ఇబ్బంది పడుతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న ఈ కష్ట సమయంలో మరి పార్టీ ఏదైతే ప్రజల్లోకి వెళ్ళాలి, నిరంతరంగా ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీ వేరే పార్టీలకి భిన్నంగా మరి ఒక రాఖీ పండుగ వచ్చినా, ఆగస్టు 15 వచ్చినా, మరి దసరా పండుగ వచ్చినా, దీపావళి వచ్చినా నిరంతరంగా ప్రజల కష్టసుఖాల్లో మరి భాగంగా ఉండాలని చెప్పేసి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మొన్నటికి మొన్న సెప్టెంబర్ 25
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదిన సందర్భంగా మరి సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఒక సేవా కార్యక్రమాలని 15 రోజుల పాటు జాతీయ పార్టీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి మరి మహాత్మా గాంధీ జన్మదినము అక్టోబర్ 2 వరకు 15 రోజులు సేవా కార్యక్రమాలు పార్టీ ఇవ్వడంతో మరి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోని ఎంతో కాలంగా వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలను అందిస్తున్న వారిని కలవాలి, వారిని మరి సమావేశపరిచి వారిని గుర్తించి వారిని సన్మానించాలనే ఇలాంటి కార్యక్రమాలు వినూత్నమైన కార్యక్రమాలు ఇస్తూ భారతీయ జనతా పార్టీ మరి రాష్ట్ర నాయకత్వం, దేశ నాయకత్వము, జిల్లా అధ్యక్షుడికి కానీ జిల్లా పదాధికారులకు కానీ జిల్లా నాయకులందరినీ కూడా నిరంతరంగా సమాజంతో సంబంధం పెట్టుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగానే ఈరోజు మీ అందరికి కూడా ఇక్కడ ఆహ్వానం పలకడము, మరి మీ అందరితో కూడా మరి పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, పార్టీ భవిష్యత్తు పట్ల చేస్తున్న కార్యాచరణ కావచ్చు, అవన్నీ కూడా పంచుకునే అవకాశం మాకు దొరికింది. మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా నేను బాలేష్ గుప్తా గారిని కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారు, ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు మాజీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అంజన్ కుమార్ గారు, మనోహర్ రావు గారు, బాలి శివకుమార్ గారు, బాలేశ్వర్ గుప్తా గారు, వెంకటన్న గారు, అమరేందర్ రెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు సాయిరెడ్డి గారు, సుదర్శన్ గౌడ్ గారు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు అబ్బాస్ గారు, బీసీ మోర్చా అధ్యక్షులు శ్రీహరి గారు, అమరేందర్ రెడ్డి గారు, వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నవీన్ గారు, ఇంకా వేదిక ముందున్నటువంటి పెద్దలు, తాండూరు నగర పెద్దలందరూ, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు, లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ ఇద్దరు జయంతి వరకు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు కావచ్చు, లేకపోతే సమాజాన్ని ఒక దిశ నిర్దేశం చేసే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా సన్మానం చేయాల్సిందిగా రాష్ట్ర పార్టీ మరియు జాతీయ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని మనందరికీ తెలుసు. చాలామంది ఈరోజు ఈ 2025లో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయి 12వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా మరియు వారి వయస్సు 75 సంవత్సరాలు పూర్తయింది. మరి ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్న పరిస్థితి కావచ్చు, ఇదంతా కూడా ఒక్కసారి మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే మనకు చాలా విషయాలు మనకు ఒక స్ఫురణకు వస్తాయి. తెలంగాణలో గతంలో అనేక పార్టీలకు మనకు అధికారం ఇచ్చాం. అది గతంలో కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మొన్న టీఆర్ఎస్ కావచ్చు, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. దేశంలో ఈరోజు పరిస్థితి ఏముంది? ప్రధానమంత్రి గారి యొక్క చరిష్మా ముందు కానీ, వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాల ముందు కానీ ప్రతిపక్షాలు నిలవలేనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ దేశాన్ని ఏ విధంగానైనా అస్థిరపరచాలనేటువంటి కొన్ని శక్తులు, వాళ్ళు కమ్యూనిస్టు వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాదులు కావచ్చు, లేకపోతే రకరకాల పేర్ల మీద ఎన్జిఓల సంస్థల
పేర్ల మీద కానీ ఇంకో రకంగా కానీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి శక్తులన్నీ కూడా ఈరోజు ఏదో విధంగా నరేంద్ర మోడీ గారిని అధికారం నుంచి తప్పించాలనేటువంటి విషయము ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా మనం అందరం చూసాం. గతంలో ఈవీఎంల మీద ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఈవీఎంలు అన్ని కూడా హ్యాక్ అవుతున్నాయని, ఈ మధ్యలో ఓటర్ లిస్ట్ లో ఏదో ఓట్ చోరీ జరిగిందని, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఎలక్షన్ లో మనం అందరం చూసినాం, భారతీయ జనతా పార్టీ అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి స్లోగన్ ఇచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీకి ఒకవేళ మీరు 400 సీట్లు ఇస్తే ఈ దేశంలో రిజర్వేషన్ సిస్టాన్ని తీసేస్తుందని చెప్పి ఒక ప్రొపగండా ద్వారా కొంత సీట్లు తగ్గడానికి వాళ్ళు కొద్దిగా సక్సెస్ అయినటువంటి మాట వాస్తవం. దాన్ని కూడా మనం చూసినాం. మరి ఈ పరిస్థితుల దృష్టిలో ఒకసారి ఈ దేశానికి కావలసినటువంటి ప్రధానమంత్రి ఎవరు, ఏ పార్టీ అయితే ఈ దేశం అభివృద్ధి దిశలో వెళ్తుంది ఒకసారి మనం ఆలోచించాలి. వాడు మొండిగా మాట్లాడతాడు. ఏమంటాడు? అసలు దేశంలో ఆర్థిక పరిస్థితి చనిపోయింది, అసలు ఆర్థికంగా దేశ పరిస్థితి ఏంటి అని తెలియకుండా, ఏ సంస్థ చెప్పిందనేది చెప్పకుండా ఈ దేశం ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయనేటువంటి ఒక స్లోగన్ ఇవ్వడం, ఓట్ల చోరీ పాల్పడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇవ్వడం, అభివృద్ధి అనేది జరుగుతుంది లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం, నిరుద్యోగులు పెరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పడం, ఇట్లా ఏదో రకమైనటువంటి అల్లకల్లోలం సృష్టించాలని ఈరోజు దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మనం కూడా ఆలోచించాలి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏంది, ఈరోజు దేశంలో ఉన్నటువంటి హైవేల పరిస్థితి ఏంది, ఈరోజు దేశంలో ఉన్నటువంటి సైంటిస్టులు తయారు చేస్తున్నటువంటి వస్తువులు ఏంటి, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి 5వ దాని నుంచి 4వ దశకు ఏ విధంగా వచ్చింది, లేకపోతే ఇండస్ట్రీలో మనది ఏ విధంగా ఉంది, లేకపోతే డిఫెన్స్ సెక్టార్లో మనం ఏ విధంగా ఉన్నాం. మొన్న చూసినాం పాకిస్తాన్తో జరిగినటువంటి 3 రోజుల ఆపరేషన్లో ఒక్కటి కానీ మన భూమి మీద పడకుండా కొట్టగలిగినటువంటి శక్తి భారతదేశానికి వచ్చిందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క వారి యొక్క సంకల్పంతో అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అన్నిటికన్నా గొప్ప దేశాలైనటువంటి ఇజ్రాయెల్ టెక్నాలజీ గొప్పదని మనం విన్నాం, అమెరికా దగ్గర చాలా గొప్ప ఆయుధాలు ఉన్నాయని విన్నాం. కానీ వాళ్ళందరూ సపోర్ట్ చేసినటువంటి పాకిస్తాన్కి చైనా వాడు, అమెరికా వాడు అందరూ లోపాయి గారిగా సపోర్ట్ చేసినా కూడా ఒక్క డ్రోన్ కానీ ఒక్క మిసైల్ కానీ మన దేశం మీద పడకుండా మన టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది. S-400 అనేటువంటి దాన్ని మనకు రష్యా వాడు ఇచ్చిన వాడే ఆశ్చర్యపోయాడు. వెంటనే ఏమన్నాడంటే S-500 మన ఇద్దరం కలిసి దాన్ని రూపొందిస్తాము అని చెప్పేసి వాళ్ళే ముందుకు రావడం జరిగింది. అసలు బ్రహ్మోస్ అనేటువంటి దాన్ని తయారు చేసి అసలు ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు డిఫెన్స్ సెక్టర్లో మనం ముందున్నాం. ఈరోజు డిఫెన్స్ ఎక్స్పోర్ట్లో కూడా మనము అగ్ర స్థితికి వెళ్తున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ దేశంలో సొరంగ మార్గాలు కావచ్చు, ఎత్తైన విగ్రహం కావచ్చు, ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ కావచ్చు, ఈరోజు ప్రపంచంలో భారతదేశంలోనే కట్టబడ్డది. భారతదేశం అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నది. కానీ దీన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనేటువంటి శక్తులు కూడా అంతే తీవ్రంగా పనిచేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మనకు ఒక ఆలోచించాలనేటువంటి విషయాన్ని మనకందరికీ కూడా చెప్పారు. కాబట్టి ఈ దిశగా మనం అందరం ఆలోచించాలి. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఎప్పుడైతే తెలంగాణలో అన్ని పార్టీలకు అధికారం ఇచ్చాం, మరి తెలంగాణలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అధికారం వచ్చినట్లయితే, స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నట్లయితే, డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా రాష్ట్రంలో కూడా ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఉన్నట్లయితే డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఈ విషయం ఆలోచించాల్సిందిగా నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి 2వ తారీఖు వరకు కూడా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ ఆదేశించడం వల్ల నేడు ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా తాండూరులో గల విశిష్ట వ్యక్తులకు సుమారు ఒక 50 మందికి సేవా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వేదికపై కూర్చున్న గౌరవ పెద్దలు జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు, మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు అంజన్ కుమార్ గౌడ్ గారు,
అలాగే వేదికపై కూర్చున్న పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సన్మాన గ్రహీతలకు, అలాగే పార్టీ కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు, వివిధ కోణాల నుండి వచ్చేసిన వ్యాపారవేత్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. వాస్తవానికి ఈరోజు దేశం మొత్తం ఏదైతే ఎదురు చూస్తుందో నరేంద్ర మోడీ గారి గురించి, మనమందరం కూడా వారి యొక్క బాటలో నడుచుతూ వారు చేసే ప్రతి కార్యక్రమానికి మనందరి తోడ్పాటు అందిస్తూ మనము ముందుకెట్టినట్లయితే ఈరోజు మన జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో దాన్ని అన్నింటినీ కూడా జనాలకు తీసుకొని వెళ్ళి పార్టీ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని మనం ఈరోజు ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చిన వ్యక్తులందరూ కూడా ఏదైతే మనం సన్మానించదగినమో వారందరూ కూడా వివిధ కోణాలలో వారి యొక్క ప్రతిష్టను చూపించిన వారే. కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈరోజు తాండూర్ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి సన్మానించాలని పార్టీ నిర్ణయించింది. వారందరినీ కూడా వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా సగర్వంగా సన్మానించవలసిందిగా కోరుతూ, అలాగే ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భారత్.